ఒకరికొకరు ఎదురు పడకూడదు అని పెద్ద మనుషులు చెప్పిన తర్వాత కూడా అది చీటీ రాయడం ఏమిటి, నువ్వు రావడం ఏమిటి, మధ్యలో వీళ్ళంతా పోగవడం ఏమిటి? అయినా అది చీటీ రాయిగానే రావాలి కదా. గొడవయ్యాక తీరిగ్గా వచ్చి నా కోసం వచ్చిందని చక్రం అడ్డం వేస్తున్నావు. ఎదురు పడొద్దన్నారుగా, ఆ విషయమే ఆలోచిస్తూ రావడానికి నేను వెనకాడాను. చివరకు తనకు అలాంటి నమ్మకాలు లేనప్పుడు అవి చాదస్తాలని తను కొట్టిపారేసిందేమోనని, తను నా కోసం ఎదురు చూస్తుందేమోనని రావాల్సొచ్చింది. తీరా వచ్చి చూస్తే తనని ముద్దాయించేసి తలో మాట అంటున్నారు. అయ్యో పాపో, అలాగా? అలా అనడం తప్పు కదూ. అంత మూఢ నమ్మకం చాదస్తా ఉన్న వాళ్ళైతే పెళ్లిని ఈ పల్లెటూరు తీసుకొచ్చి చేయడం ఎందుకో? రుక్మిణి కళ్యాణం, రంభావ్రతం అంటూ ఎందుకు విధిగా వెలగబెట్టింది? అయినా సంజయ్, అది నీకు కొత్త కాదు, నువ్వు దానికి కొత్త కాదు. మీ స్నేహాలు, ప్రేమలు అవన్నీ మీరు పంచుకున్నవేగా. ఇప్పుడు ఈ అర్ధరాత్రి వేళ ఇలా పెరట్లోకి వచ్చి మాట్లాడుకునే విషయాలే ఉన్నాయని? అది చీటీ రాయిగాని నువ్వు చెంగు చెంగున ఎగురుకుంటూ వచ్చావు. శాస్త్రం, సాంప్రదాయం అంటూ ఉన్న వాటిని మంటగలుపుతానంటే సంజయ్, ఈ మంగమ్మ అస్సలు ఒప్పుకోదు. వదిలేయండి అమ్మమ్మ గారు. ఆయన తన కోసం వచ్చిందన్నాక మనం వాళ్ళ వివరాల గురించి మాట్లాడడం మంచిది కాదు. ఏమిటి వదిలేసేది? ఈ విషయం వదిలేయచ్చు, కానీ కాని పని చేశాక ఆ విషయం ఎలా వదిలేస్తాను? కట్టుబాటు తప్పి ఒకరికొకరు ఎదురు పడ్డారు. దానికి ప్రాయశ్చిత్తం జరిపించకుండా ఎలా ఎలా వదిలేస్తాను? శాస్త్రం, సాంప్రదాయం అంటూ ఉన్న వాటిని మంటగలుపుతానంటే ఈ మంగమ్మ అస్సలు ఊరుకోదు. రేపు పెద్ద మనుషుల్ని పిలిపించి ఎదురు పడ్డదానికి తగిన పరిహారం జరిపిస్తాను. పదవే. అసలు విషయం వదిలేసి ఎలా వెళ్తాం? మళ్ళీ అసలు విషయం ఏంటి? వీళ్ళు మళ్ళీ మాట్లాడుకోరు అన్న విషయం. వాళ్ళు కలుద్దాం అనుకున్నారు, సాకేత్ తారసపడ్డాడు. ఇంకా దాని గురించి చర్చ ఏంటి? పదండి వెళ్దాం. చూడు, రేపు పెద్ద మనుషుల్ని పిలిపించి ఎదురు పడ్డదానికి తగిన పరిహారం జరిపిస్తాను. సరే, రేపు పిలిపించి మాట్లాడదాంలే, పదండి.